భక్తి ఛానల్కు స్వాగతం. ఈ నెల 23 శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది. ఈ రోజునే సరస్వతీదేవి జన్మించింది. శుక్రవారం వసంత పంచమి రావడము, లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడము చాలా విశేషం. చదువుల తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పిల్లలు మంచి భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులు, అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలు అనేవి పాటించాలి. తద్వారా మీ ఇంటికి ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జనవరి 23 శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సూర్యునికి ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. వసంత పంచమి నాడు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం అనేది కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. అలాగే వసంత పంచమి రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వలన నరదిష్టి, నరఘోష అనేవి తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈరోజు పసుపు రంగు ధరించాలి. మీకు ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి విద్యార్థులు చదువుకునే పుస్తకాలు మరియు పెన్నులను సరస్వతీదేవి యొక్క పాదాల దగ్గర పెట్టి పూజ చేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన విద్యార్థులకు మంచి విద్యాబుద్ధి అనేది సిద్ధిస్తుంది. అలాగే మీ పిల్లల పుస్తకాలపైన ఓం అని పసుపుతో రాయండి. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ వసంత పంచమి నాడు చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా పిల్లలు మరియు తల్లిదండ్రులు సరస్వతి పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ వసంత పంచమి లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం అనేది కలిసి వస్తుంది. ఇక సరస్వతీదేవిని చామంతి పూలతో, లక్ష్మీదేవిని గులాబీ రంగు పువ్వులతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోండి. సరస్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఒకవేళ ఇంట్లో కనుక సరస్వతీదేవి చిత్రపటం లేనట్లయితే లక్ష్మీదేవినే సరస్వతీదేవిగా అనుసరించి పూజ చేసుకోవచ్చు. అన్ని దీపాల కన్నా పిండి దీపాలకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అందువలన వసంత పంచమి నాడు పూజ చేసిన ఆడవారు 2 పిండి దీపాలను వెలిగించి పూజ చేయాలి. ఇక ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసి నైవేద్యం సమర్పించండి. ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట కనకవర్షం కురుస్తుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం వదంత పంచమి వాగ్వాదిని స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేయడం వలన కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు పిల్లలు ఒక పుస్తకానికి మరియు పెన్నులకు సరస్వతీదేవి యొక్క చిత్రపటం దగ్గర పెట్టి పూజ చేయండి. ఆ పుస్తకాలపైన కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన పిల్లల భవిష్యత్తులో చదువులో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చదువులో మంచి మార్కులు సాధిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థిని వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్ను కొని తీసుకువచ్చి ఆ పెన్నుతో ఒక తెల్లని పేపర్ మీద ఐం అని 11 సార్లు రాయండి. తర్వాత ఆ పెన్నును ఎగ్జామ్స్లో ఉపయోగించండి. ఇక ఆ సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. చదువుకునే విద్యార్థులంతా కూడాను తూర్పు ముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చదువు మీద ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుంది. చదువులో వెనకబడిన పిల్లలకి ఈరోజు తేనెతో నాలుక మీద ఐం అని రాసి ఆ తేనెను వారికి తినిపించినట్లయితే
తెలివితేటలు మరియు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో లక్ష్మీ స్వరూపంగా ఉప్పును భావిస్తారు. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఉప్పును ఇంటికి తీసుకొచ్చి ఉంచండి. ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ధనలక్ష్మి నిలకడగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా 3 నెమలికలను తీసుకువచ్చి వాటిని మీ పూజ గదిలో పెట్టి తర్వాత వాటిని మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి. ఇలా చేయడం వలన మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు మీరు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల యొక్క చేతికి పసుపు కంకణం అనేది కట్టండి. కంకణం ఎలా కట్టాలి అంటే ఒక తెల్లని దారం తీసుకొని దానికి పసుపు రాసి 7 ముళ్ళు వేస్తూ ఓం హ్రీం హ్రైం సరస్వత్యై నమః అని 11 సార్లు జపించాలి. చదువులో దిష్టి దోషాలు మరియు విఘ్నాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా పిల్లల చేత 11 సార్లు సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి. మీ పిల్లలకు కొత్త పెన్నులు మరియు పుస్తకాలు కొని వాటికి పసుపు మరియు గంధంతో బొట్టు పెట్టండి. పూజ గదిలో పెట్టి పూజించండి. అలాగే వసంత పంచమి నాడు ముఖ్యంగా మీ పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులను పూజ చేయించండి. వసంత పంచమి నాడు సుమంగళి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు మరియు పసుపు కుంకుమను సమర్పించండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు అందులో శుక్రవారం రావడం వలన మీ ఇంటి సింహద్వారం మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి నాడు ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. కావున ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది. వివాహ శుభకార్యాలు, నామకరణం మరియు గృహప్రవేశం మరియు విద్యారంభం వంటి వేడుకలు ఈ రోజున పంచాంగం చూడకుండానే నిర్వహించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పిల్లలకు మరియు పుస్తకాలను దానం చేస్తే ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే పేద విద్యార్థులకు మరియు బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి. ఇక భర్త ఆదాయం బాగా పెరిగి భర్తకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి అంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 తమలపాకులను పెట్టి పూజ చేయండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో లేదా పర్సులో పెట్టుకోండి. తమలపాకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటిపండు తినిపించి నమస్కారం చేసుకోండి. ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు అందులో శుక్రవారం నాడు తులసి కోటను పట్టుకున్నా చాలు అఖండ కుబేర యోగం అనేది కలుగుతుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. అది వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం మీ పిల్లల చేతుల మీదుగా నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయించండి. ఇలా చేయడం వలన వాళ్ళకి చెడు సావాసాలకి దూరం అవుతారు. జాతకంలో గురు కటాక్షం ఉండాలి అంటే మీ పిల్లల మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లను పంచిపెట్టండి. ఇలా చేయడం వలన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారు చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని చదవండి. వీలైనంత త్వరగా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ఆర్థిక సమస్యతో నలిగిపోతున్న వారు ఈ వసంత పంచమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతి చిత్రపటాన్ని కానీ తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వలన డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.